హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దామండి. సైకాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ మనకు ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేసి ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము. వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. దాదాపు 60 బిట్స్ వచ్చేసి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం ఏది అనేసి ఇచ్చారండి. మనకు ఆప్షన్స్ సంచరిత పరిశీలన, సాధారణ పరిశీలన, అసంచరిత పరిశీలన, స్థూల పరిశీలన అనేసి ఇచ్చారు. సో ఏదండి కరెక్ట్ ఆన్సర్? ఈ పరిశీలన వచ్చేసి సంచరిత పరిశీలన అంటారండి. ఎందుకు అంటే ఉపాధ్యాయుడు వాళ్ళల్లో కలిసిపోయి వాళ్ళ యొక్క ప్రవర్తనను పరిశీలిస్తూ ఉన్నాడు కాబట్టి దాన్ని సంచరిత పరిశీలన అనేసి పిలుస్తారు. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దామండి. క్రింది వాటిలో సరి అయిన ప్రవచనం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వికాసం స్వల్పకాలిక ప్రక్రియ. ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు. ఆప్షన్ 3 వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగోక్తీకరించలేము అనేసి ఇచ్చారండి. దీంట్లో కరెక్ట్ అయిన ప్రవచనం ఏంటంటే ఆప్షన్ 3 అండి. వికాసము అన్ని అభివృద్ధి దశలలో ఒకే విధంగా ఉండదన్నమాట. ఒక్కొక్క దశలో అభివృద్ధి అనేది మనకు వికాసం అనేది ఎక్కువగా జరుగుతుంది, ఒక్కోసారి తక్కువగా జరుగుతూ ఉంటుంది. సో వికాసం వచ్చేసి స్వల్పకాలిక ప్రక్రియ కాదండి. వికాసం వచ్చేసి నిరంతర ప్రక్రియ. మనకు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు అనేసి ఇచ్చారండి. ఉంటాయండి వైయక్తిక భేదాలు. ఒక్కొక్కరిలో వికాసం ఎక్కువగా జరుగుతుంది, ఒక్కొక్కరిలో తక్కువగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వికాసాన్ని ప్రాగోక్తీకరించవచ్చండి. ఇక్కడ ప్రాగోక్తీకరించలేము అనేసి ఇచ్చారు, ప్రాగోక్తీకరించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు వరుస క్రమంలో భాషా వికాస దశల్లో 3వ దశ ఏమవుతుందండి? శబ్ద అనుకరణ దశ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్చే చెప్పబడని టెక్నిక్ ఏది అనేసి ఇచ్చారంటే మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్ వచ్చేసి దాదాపు వేటి గురించి చెప్పారు అంటే స్వేచ్ఛ సంసర్గము, స్వప్న విశ్లేషణ, సమ్మోహనము ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఇతను చెప్పని టెక్నిక్ ఏది అంటే సమగ్రాకృతి అండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, వ్యక్తి వికాసం పైన అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఏది అనేసి ఇచ్చారు. అనువంశికత అండి. అనువంశికత మీద మనకు ఎక్కువగా ప్రయోగాలు చేసి అధ్యయనం చేసినటువంటి శాస్త్రం ఏదండి? పియర్సన్, డార్విన్ కుటుంబం మీద వీళ్ళు అనువంశికత మీద అయితే ప్రయోగం అయితే చేశారండి. నెక్స్ట్, పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం ఏది అనేసి ఇచ్చారు. మనకు క్రీడా రకాలు ఏంటి అండి? ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ, దౌర్జన్య క్రీడ ఇవన్నీ ఉన్నాయి. అయితే పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం ఏదండి? సమాంతర క్రీడ. ఆప్షన్ 2. నెక్స్ట్, సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత రాయండి అన్నాడండి. పితృ ప్రవృత్తి కోపం అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 కుతూహలము, భయము అనేసి ఇచ్చారు. నవ్వు, ఉత్సాహము, నిర్మాణము, జుగుప్స అనేసి ఇచ్చారు. సహజాతాలు వాటి యొక్క ఉద్వేగాలకు సంబంధించి కరెక్ట్ అయినది ఏదండి? నవ్వు, ఉత్సాహము. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక భావనాలోపము ఈ దశకు సంబంధించింది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అనేసి ఇచ్చారు. సో సంజ్ఞానాత్మక వికాస దశలు ఉన్నాయి కదా. సో ఈ వికాస దశల్లో అవిపర్యాత్మక భావనాలోపం వచ్చేసి మనకు ఏ దశలో ఉంటుందండి? పూర్వ ప్రచాలక దశలో ఉంటుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన ఏది అనేసి ఇచ్చారండి. అభిరుచి, సహజ సామర్థ్యము, వైఖరి, నిష్పాదన అనేసి ఇచ్చారు. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే
ప్రస్తుత నిష్పాదన అంటే భవిష్యత్తులో అతను ఏమి చేయగలడు, అతను ఏమి సాధించగలడు అనేది మనము ఇప్పుడే ఒక అంచనాను వేస్తాము. సో వేటి ద్వారా అంచనా వేస్తాము? అతని యొక్క సహజ సామర్థ్యాల ద్వారా అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శిక్షలు తప్పించుకోవటానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును అనేసి ఇచ్చారండి. మనకు శిక్ష విధేయత అనేది ఏ దశలో ఏ స్థాయిలో కనిపిస్తూ ఉంటుందండి? ఫస్ట్ దండి పూర్వ సాంప్రదాయక స్థాయిలో మనకు శిక్షలు తప్పించుకోవటం, విధేయతను చూపించడం ఇవన్నీ కూడా మనకు పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉంటాయి. నెక్స్ట్, పిల్లవానికి వ్యాసరచన పోటీలలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగ్గా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవటంలోని రక్షణ తంత్రం ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు రక్షణ తంత్రాల్లో ప్రతిగమనము, తదాత్మీకరణము, ప్రక్షేపణము, ఉపసంహరణ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఇది ఉపసంహరణ అనేసి చెప్తాము. ఎందుకంటే మనకు ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ మనకు రాదులే అని దాని నుంచి విరమించుకోవటాన్ని ఏమంటాము? ఉపసంహరణ అనేసి చెప్తాం. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బెట్, ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టము, కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకు అయిష్టము. ఈ సంఘర్షణ ఏది అనేసి ఇచ్చారు. సో ఆమెకు కళాశాలలో సీటు వచ్చింది, ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టము, అలాగే కానీ హాస్టల్లో ఉండడం అంటే అయిష్టము. సో మనకు ఇదేమవుతుందండి? ఇది ఉపగమ అవుతుంది, ఇది పరిహార అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఉపగమ పరిహార. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గౌణ అవసరం ఏది అనేసి ఇచ్చారండి. ఆహారము, గుర్తింపు, నిద్ర, నీరు అనేసి ఇచ్చారు. మనకు వీటిల్లో గౌణ అవసరం ఏమవుతుంది? గుర్తింపు అనేది గౌణ అవసరము. ఆహారము, నిద్ర, నీరు ఈ మూడు కూడా మనకు ప్రాథమిక అవసరాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, సంసిద్ధత నియమము, అభ్యాసన నియమము, ఫలిత నియమాలు క్రింది సిద్ధాంతం యొక్క ఫలితము అనేసి ఇచ్చారండి. సో మనకు అభ్యాసన సిద్ధాంతాలు ఉన్నాయి కదా, వాటిల్లో మనకు ఈ సంసిద్ధత నియమము, అలాగే అభ్యాసన నియమం, ఫలిత నియమాలు ఉంటాయి అనేసి ఇచ్చారు. సో మనకు దేంట్లో కనిపిస్తాయండి? ఇవన్నీ యత్నదోష అభ్యాసన సిద్ధాంతంలో ఉంటాయండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడిన పునర్భరణ రకం ఏది అనేసి ఇచ్చారండి. అంటే ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలు అంటే తనకై తాను పునర్భరణం తెచ్చుకునేటటువంటి రకాన్ని ఏమంటారండి? స్వీయ పునర్భరణం అనేసి చెప్తాము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అది ఈ స్మృతి రకంలో విషయము ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ ఇది బట్టి స్మృతి, స్వల్పకాలిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, క్రియాత్మక స్మృతి అనేసి ఇచ్చారండి. సో బట్టి స్మృతిలో మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండదు, స్వల్పకాలికంలో కూడా ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు నిష్క్రియాత్మక స్మృతిలో అసలు గుర్తుండదండి, ఓన్లీ కొంచెం సమయమే గుర్తుంటుంది. సో దేంట్లో మనకి ఎక్కువగా ఉంటుంది? క్రియాత్మక స్మృతిలో మనకు ఎక్కువ కాలం మనం చదువుకున్నది కానీ విన్నది కానీ గుర్తుంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగటాన్ని ఏమని పిలుస్తారు అనేసి ఇచ్చారండి. అంటే మనం ఏదైనా ఒక వస్తువు కానీ లేకపోతే ఒక మనిషిని కానీ ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు, కానీ ఇప్పుడు చూస్తే ఎలా ఉంటుంది? ఇతన్ని నేను ఎక్కడో చూశానే అనేటటువంటి భావన కలుగుతుంది. సో ఆ భావనను ఏమంటారండి? డెజావు అంటారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో స్మృతిని పెంచేది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్ ఫస్ట్ దమనము అనేసి ఇచ్చారు. దమనము అంటే ఏంటంటే మర్చిపోవడము, అనుపయోగం అంటే మనము చిన్నప్పుడు నేర్చుకున్న పదాలు ఇప్పుడు మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు, అలాగే వాటి యొక్క అవసరం కూడా ఉండదు, దాన్ని అనుపయోగం అంటాము. అవరోధం అంటే మనకి ఏమైనా యాక్సిడెంట్స్ జరగడం వల్ల ఏమైనా మర్చిపోతాం కదా, దాన్ని అవరోధం అంటాము. సో స్మృతిని పెంచేది ఏంటండి? ప్రేరణ స్మృతిని పెంచేది. నెక్స్ట్,
విదేశీ భాషను సరిగ్గా ఉచ్చరించడం నేర్చుకోవటంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యాసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ ఫస్ట్ది అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, ద్విభాష బదలాయింపు, శూన్య బదలాయింపు అనేసి ఇచ్చారు. మనకు విదేశీ భాషను సరిగ్గా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావం అనేసి ఇచ్చారు. సో మనకు తెలుగు అనేది చాలా బాగొచ్చండి, కానీ ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే మనకు తెలుగు భాష అనేది ఉపయోగపడదండి. సో ఇంగ్లీష్ అనేది మనం సపరేట్గా ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకొని ఇంగ్లీష్ అనేది మనము సపరేట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఎటువంటి అభ్యాసన బదలాయింపు అనేది జరగదు. సో ఏమంటాము దాన్ని? ప్రతికూల బదలాయింపు అనేసి చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వటము. పునర్భరణం అంటే మనము ప్రతిసారి అంటే దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉండడాన్ని పునర్భరణం అంటాము. అయత్న సిద్ధ సాపత్స్యము అంటే అనుకోకుండా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు దాన్ని రియాక్ట్ అయితే అయత్న సిద్ధ సాపత్స్యం అంటాము. నెక్స్ట్ సామాన్యీకరణం అంటే ఒకేలాగా కనిపించడము. నెక్స్ట్ క్రమంగా మాయం అవ్వటాన్ని ఏమంటారండి? విరమణ అంటారు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం ఏంటి అనేసి ఇచ్చారండి. ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం అనేసి ఇచ్చారు. సో ఇది కాదు. శక్తికి మించిన అభ్యాసన కార్యక్రమాలు, నమ్యత గల పరీక్షా విధానము, విద్యార్థుల ఆరోగ్యకర అలవాట్లు అనేసి ఇచ్చారు. సో విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం ఏంటండి? ఈ ఆప్షన్లలో శక్తికి మించిన అభ్యాసన కార్యక్రమాల ద్వారా అనారోగ్యంగా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బండూరా ప్రకారము సాంఘిక అభ్యాసన ప్రక్రియలో మొదటి అంశం ఏది అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది ఏంటిదండి? బండూరా అభ్యాసన ప్రక్రియలలో మొదటి అంశం వచ్చేసి అవధానము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది అనేసి ఇచ్చారండి. సో సన్నద్ధత, విశ్లేషణ, విషయ నిర్మాణము, వరుసక్రమం అనేసి ఇచ్చారు. బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో మనకు లేనిది ఏంటండి? విశ్లేషణ అండి. ఉన్నాయి ఏంటి అంటే సన్నద్ధత, విషయ నిర్మాణము, వరుసక్రమం, ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. మొత్తము 151 మంది పిల్లలు ఉన్నట్లయితే ఎంతమంది ఉండాలండి? దాంట్లో మనకు 5 ఉపాధ్యాయులు ఉండాలండి, ప్రాథమిక ఉపాధ్యాయులు, అలాగే ఒక ప్రధాన ఉపాధ్యాయుడు కూడా ఉండాలండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 151 మంది పిల్లలు ఉన్నట్లయితే మొత్తం ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి? 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ఉండాలి, అలాగే ఒక హెచ్ఎం అనేటటువంటి అతను ఉండాలి. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారము పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది సంరక్షించే పాఠశాల సిబ్బంది అనేసి ఇచ్చారు. ఇది కాదు. నెక్స్ట్, సమీపంలో పాఠశాల అనేసి ఇచ్చారు. ఇది కాదు. సౌకర్యవంతమైన టాయిలెట్లు అనేసి ఇచ్చారు. ఇది కూడా కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? బరువైన పుస్తకాల సంచులు అనేటి అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నాయకత్వ శైలి నందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు అనేసి వచ్చారండి. ఇవి నాయకత్వ శైలికి సంబంధించినవి అన్నమాట. నాయకుడు నామమాత్రంగా ఉంటాడనమాట. సభ్యులకు పూర్తి స్వేచ్ఛ కలిగి ఉండి సభ్యులే తుది నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఈ నాయకత్వ శైలి ఏమవుతుందండి? జోక్యరహిత అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కార్ల్ రోజర్స్ చే ప్రతిపాదించబడిన మంత్రణ విధానం ఏది అనేసి చెప్పారండి. మనకు మంత్రణాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు మంత్రణాలకు సంబంధించింది. దీంట్లో కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన మంత్రణం వచ్చేసి అనిర్దేశిక మంత్రణం అండి. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వానిలో విద్య నేర్వగల మానసిక వికలాంగులు ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ సంపూర్ణ బుద్ధిమాంద్యులు, తీవ్ర బుద్ధిమాంద్యులు, మిత బుద్ధిమాంద్యులు, స్వల్ప బుద్ధిమాంద్యులు అనేసి ఇచ్చారు. వీళ్ళల్లో మనం వచ్చేసి ఎవరికి అయితే విద్య నేర్పగలము అనేసి ఇచ్చారండి. సో ఎవరికి? స్వల్ప బుద్ధిమాంద్యులకు విద్య అయితే కొంతవరకు నేర్పించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో బౌద్ధిక వనరు అనేసి ఇచ్చారండి. బౌద్ధిక వనరు అంటే ఇంటలెక్చువల్ రిసోర్సెస్ అండి. వీటిల్లో ఏమవుతుంది? శాస్త్రవేత్తలు వచ్చేసి మనకు బౌద్ధిక వనరు అవుతుందండి. నెక్స్ట్, నిర్మాణాత్మక మదింపునందు స్లిప్ టెస్ట్కి ఇవ్వవలసిన భారత్వం ఎంత అనేసి ఇచ్చారు. సో మనకు స్లిప్ టెస్ట్కు ఎన్ని మార్క్స్ అనేటివి ఉంటాయండి? 20 మార్క్స్కు ఉంటుందండి స్లిప్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అన్నవారు ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఎవరండి? క్రైగ్ అండి. క్రైగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4. పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పుతో కూడుకున్నది అని చెప్పింది ఎవరు అంటే క్రైగ్. నెక్స్ట్ క్వశ్చన్, శిర పాదాభిముఖ వికాసం అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. సో మనకు శిర పాదాభిముఖ వికాసము అంటే ఏదైనా సరే అది ఎక్కడి నుంచి జరుగుతుంది? అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖం వరకు జరుగుతుందండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏకాంత క్రీడల్లో పిల్లలు అనేసి ఇచ్చారండి. ఏకాంతర క్రీడలు అంటే పిల్లలు వాళ్ళకి వాళ్ళు మాత్రమే ఆడుకుంటారు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఒంటరిగా ఆడుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారము పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ ఏది అనేసి ఇచ్చారండి. వస్తు స్థిరత్వ భావన మనకు ఏ దశలో ఉంటుంది? ఇంద్రియ చాలక దశలో ఉంటుంది. ఇందాక మనము అవిపర్యాత్మక భావనా లోపము మనకు నేర్చుకున్నాం కదా. అవిపర్యాత్మక భావనా లోపము పూర్వప్రచాలక దశలో ఉంటుందండి. వస్తు స్థిరత్వ భావన అనేది దేంట్లో ఉంటుంది? ఇంద్రియ చాలక దశలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి నైతిక వికాసము అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడిన వారు ఎవరు? సో ఎవరండి? కోల్బర్గ్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, ఎరిక్సన్ ప్రకారము కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అనేసి అడిగారు. కౌమార దశలో వాళ్ళకు మనకు ఎదుర్కొనేటటువంటిది ఏంటిదండి? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత అనేటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడం జరుగుతుంది కౌమార దశలో. నెక్స్ట్ క్వశ్చన్, మంద నిధాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారుగా ఎంత అనేసి ఇచ్చారండి. మనకు ఎంత ఉంటుందండి? దీంట్లో 70 నుంచి 89 వరకు ఉంటే ప్రజ్ఞాలబ్ధి వాళ్ళను మంద లేదా నిధాన అభ్యాసకుల యొక్క ప్రజ్ఞాలబ్ధి అనేసి చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డాట్ యొక్క ఉపపరీక్ష కానిది ఏది అనేసి ఇచ్చారండి. దీంట్లో మనకు చిత్రపూరణ పరీక్ష, శాబ్దిక వివేచనము, స్థాన సంబంధాలు, యాంత్రిక వివేచనము అనేసి ఇచ్చారు. సో వీటిల్లో డాట్కి సంబంధించింది కానిది ఏదంటే చిత్రపూరణ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గ్రంథి యొక్క స్రావము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఏదండి? పార్శ్వ అవటు గ్రంథి. పార్శ్వ అవటు గ్రంథి వచ్చేసి రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తూ ఉంటుందండి. పార్శ్వ అవటు గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, రిషి కారు కొనుక్కోవాలని ఉంది కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. రిషిలో సంఘర్షణ ఏది అనేసి ఇవ్వడం జరిగిందండి. సో రిషికి కారు కొనుక్కోవాలని ఉంది అంటే అది ఇష్టము అనే అర్థం. దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు అంటే అది ఇష్టం లేదు అనేసి అర్థం. సో మనకు ఒకటి ఉపగమ, ఇంకొకటి పరిహార. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్,
అభిషేక్ తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడనమాట. దానితో అభిషేక్కు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది. కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద ఉన్న తమ్మునిపై చూపాడు. ఇక్కడ ఉపయోగించబడిన రక్షణ తంత్రం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపించినట్లయితే దాన్ని ఏమంటామండి మనము? విస్థాపనము అంటాము, అంటే డిస్ప్లేస్మెంట్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వైఖరి మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ను రూపొందించిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ను రూపొందించింది ఎవరండి? థర్న్స్టన్ అండి, థర్న్స్టన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం అనేసి అడుగుతున్నారు. ఇక్కడ భాషను నేర్చుకోవడము, సైకిల్ నేర్చుకోవడం రెండు డిఫరెంట్ అనమాట. ఇక్కడ ఎటువంటి అభ్యాసన బదలాయింపు అనేది జరగదు. సో కాబట్టి దాన్ని ఏ బదలాయింపు అంటాము? శూన్య బదలాయింపు అనేసి చెప్తామండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, కొండ గుర్తులను ఉపయోగించడం వలన పెంపొందించేది ఏది అనేసి ఇచ్చారండి. స్మృతి, విస్మృతి, జోక్య ప్రభావము, డిజావు అనేసి ఇచ్చారు. కొండ గుర్తుల ద్వారా మనము వేటిని పెంపొందించవచ్చని? స్మృతిని పెంపొందించుకోవచ్చు అనమాట. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, స్వాతి 30 పదాలు గల అర్ధరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాలలో నేర్చుకోదలిచింది. కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాలలో తిరిగి నేర్చుకోగలిగిందనమాట. ఆమె పొదుపు గణన ఎంత అనేసి అడుగుతున్నారండి. సో ఇది మనకు అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అనమాట. సో మనకు ఆన్సర్ ఎంత అవుతుందండి? ఇక్కడ 60% అనేది వస్తుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. మనకు అందరికీ తెలిసిందే, చాలాసార్లు ఇచ్చారండి ఈ క్వశ్చన్. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే అబ్రహం మాస్లో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చందనిది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ అనుకరణ, ప్రతిస్పందించటము, సునిశ్చితత్వము, నెక్స్ట్ ఉచ్చారణ అనేసి ఇచ్చారండి. సో దీంట్లో కానిది వచ్చేసి ప్రతిస్పందన. ప్రతిస్పందన వచ్చేసి మనకు భావావేశ రంగానికి సంబంధించిందండి. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది ఏవి అంటే అనుకరణ, సునిశ్చితత్వము, ఉచ్చారణ. నెక్స్ట్, వైగోట్స్కీ ప్రకారము దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ప్రశ్నించడము, విశ్లేషించడం, సంశ్లేషించడం, సృజనాత్మక ఆలోచన అనేసి ఇచ్చారు. సో దిగువ స్థాయికి సంబంధించిన మానసిక ప్రక్రియ ఏది అంటే ప్రశ్నించడం అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, పావులో ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ లాలాజలం స్రవించడం అనేది మనకు ఏమవుతుందండి? నిర్నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దారండైక్ ప్రతిపాదించని అభ్యాసన నియమం ఏది అనేసి ఇచ్చారండి. దీంట్లో సంసిద్ధత నియమము, అభ్యాసన నియమం, పునర్భరణ నియమము, ఫలిత నియమము అనేసి ఇచ్చారు. సో దీంట్లో దారండైక్ ప్రతిపాదించని అభ్యాసన నియమం అడిగారు. అది ఏది? పునర్భరణ నియమం అండి. నెక్స్ట్, క్రింది మనలో గెస్టాల్ట్ వాది కాని వారు ఎవరు అనేసి ఇచ్చారు. మనకు ముగ్గురు అయితే గెస్టాల్ట్ వాదులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు అంటే వర్తిమన్, కోఫ్కా, కోహెలర్ అనమాట. సో గెస్టాల్ట్ వాది కాని వారు ఎవరు అంటే ఎవరండి? ఎరిక్సన్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, మిల్లార్డ్ మరియు డోలార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు అనేసి ఇచ్చారండి. మిల్లర్ మరియు డోలార్డ్ వీళ్ళు అమెరికన్ సైంటిస్టులు అనమాట. వీళ్ళకు ఏ సిద్ధాంతంతో సంబంధం ఉంది? సాంఘిక అభ్యాసన సిద్ధాంతంతో ఉందండి. నెక్స్ట్ క్వశ్చను, ఆర్టీఈ చట్టము 2009 ప్రకారము ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయినా కావాల్సిన ఉపాధ్యాయులు ఎంతమంది అనేసి అడిగారండి. 125 మంది ఉంటే ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి? 5 మంది ఉపాధ్యాయులు ఉండాలా. నెక్స్ట్,
అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. అంటే అనిర్దేశిక మంత్రణాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? మనం ఇందాక నిర్దేశిక మంత్రణాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? కార్లో రోజర్స్ అనమాట. అనిర్దేశిక మంత్రణాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? రోజర్స్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, రాజు ఒక స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు. అతనికి ఎప్పుడు ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకపోయినా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి ఏది అనేసి ఇచ్చారండి. ఇది తన యొక్క ఆదేశాలను తప్పకుండా పాటించాలి అనేటటువంటిది మనకు దేంట్లో ఉంటుంది? నిర్దేశిత నాయకత్వంలో ఉంటుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, 1995 PWD చట్టం ప్రకారము ఒక వ్యక్తిని శ్రవణ వైకల్యం గల వానిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినపడుతున్న చెవి వినికిడి లోపము క్రింది డెసిబెల్స్గా కానీ అంతకన్నా ఎక్కువగా కానీ ఉండాలి అనేసి ఇచ్చారండి. అంటే ఒకటి వినిపించలేదు కానీ వినిపించేటటువంటి చెవుకు ఎంత మినిమం అనేది ఉండాలి అని అడుగుతున్నారండి. ఎంత ఉండాలి? 60 డెసిబెల్స్ ఉండాలండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కిల్ ప్యాట్రిక్ వివరించిన పద్ధతి ఏది అనేసి వచ్చారండి. కిల్ ప్యాట్రిక్ ప్రకల్పన పద్ధతిని అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో విద్యార్థి కేంద్రిత పద్ధతి ఏది అనేసి వచ్చారండి. విద్యార్థి అనేటటువంటి అతను కేంద్రకంగా ఉండాలన్నమాట. సో దేంట్లో ఉంటాడు? ఉపన్యాస పద్ధతిలో ఉండడు, చారిత్రక పద్ధతిలో ఉండడు, ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో కూడా ఉండడండి. సో దేంట్లో ఉంటాడు? అన్వేషణ పద్ధతిలో మాత్రమే విద్యార్థి కేంద్రిత పద్ధతి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, NCF 2005 ప్రకారము గణతీకరణ అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. గణతీకరణ అంటే అర్థం ఏంటి? తార్కికంగా ఆలోచించటము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో దృశ్య శ్రవణ ఉపకరణం ఏది అనేసి ఇచ్చారండి. చూడటము, వినటము. సో దేదండి? కంప్యూటర్ అనేసి అవుతుందన్నమాట. స్లైడ్లు కానీ నమూనాలు, బులెటిన్ బోర్డులు ఇవన్నీ మనకు చూడటానికి మాత్రమే, అంటే దృశ్య ఉపకరణాల కిందికి వస్తాయన్నమాట. కంప్యూటర్లో చూడొచ్చు అలాగే వినొచ్చు కాబట్టి ఇది దృశ్య శ్రవణ ఉపకరణం అనేసి అవుతుంది. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి 60 బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.